ఓం శాంతి 17/1/2026 మధురమైన పిల్లలు, ఈ భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు మీరు అత్యంత ప్రకాశంలో ఉండేవారు. ఇప్పుడు అంధకారం ఉంది, మళ్లీ ప్రకాశంలోకి పదండి. ప్రశ్న: తండ్రి తమ పిల్లలకు ఏ కథను వినిపించడానికి వచ్చారు? జవాబు: బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు 84 జన్మల కథను వినిపిస్తాను. మీరు మొట్టమొదటి జన్మలో ఉన్నప్పుడు ఒకే దైవీ ధర్మం ఉండేది. మళ్లీ మీరే 2 యుగాల తర్వాత పెద్ద పెద్ద మందిరాలను నిర్మించారు, భక్తిని ప్రారంభించారు. ఇప్పుడిది మీ అంతిమంలో కూడా అంతిమ జన్మ. దుఃఖహర్త సుఖకర్త రండి అని మీరు పిలిచారు. ఇప్పుడు నేను వచ్చాను. పాట: నేడు మానవుడు అంధకారంలో ఉన్నాడు. ఓం శాంతి. ఇప్పుడిది కలియుగి ప్రపంచమని, అందరూ అంధకారంలో ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. మొదట భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు ప్రకాశంలో ఉండేవారు. ఇప్పుడు తమను తాము హిందువులుగా పిలుచుకునే ఈ భారతవాసులే వాస్తవానికి దేవీదేవతలుగా ఉండేవారు. ఇతర ఏ ధర్మమూ లేనప్పుడు భారత్లో స్వర్గవాసులు ఉండేవారు. అప్పుడు ఒకే ధర్మం ఉండేది. స్వర్గం, వైకుంఠం, బహిష్త్, హెవెన్ ఇవన్నీ ఈ భారత్ యొక్క పేర్లే. భారత్ పవిత్రంగా మరియు ప్రాచీనంగా ఎంతో సంపన్నంగా ఉండేది. ఇప్పుడైతే భారత్ నిరుపేదగా ఉంది. ఎందుకంటే ఇప్పుడిది కలియుగము. మనం అంధకారంలో ఉన్నామని మీకు తెలుసు. స్వర్గంలో ఉన్నప్పుడు ప్రకాశంలో ఉండేవారము. స్వర్గపు రాజరాజేశ్వరుడు, రాజరాజేశ్వరిగా శ్రీ లక్ష్మీనారాయణలు ఉండేవారు. దానిని సుఖధామమని అంటారు. తండ్రి నుండే మీరు స్వర్గవారసత్వాన్ని తీసుకునేది ఉంది. దానిని జీవన్ముక్తి అని అంటారు. ఇప్పుడైతే అందరూ జీవన బంధనంలో ఉన్నారు. ముఖ్యంగా భారత్ మరియు మిగిలిన ప్రపంచమంతా రావణుడి జైల్లో శోకవాటికలో ఉన్నారు. రావణుడు కేవలం లంకలో ఉండేవారని మరియు రాముడు భారత్లో ఉండేవారని, రావణుడు వచ్చి సీతను అపహరించాడని కాదు. ఇవన్నీ కల్పితమైన కథలు. గీత ముఖ్యమైనది. అది సర్వశాస్త్రమై శిరోమణి. శ్రీమతం అనేది భగవంతుని ద్వారా భారత్లో వినిపించబడినది. మనుషులైతే ఎవరి సద్గతిని చేయలేరు. సత్యుగంలో జీవన్ముక్త దేవీదేవతలు ఉండేవారు. వారు ఈ వారసత్వాన్ని కలియుగాంతంలో పొందారు. భారతవాసులకిది తెలియదు. అలాగే ఇది ఏ శాస్త్రాల్లోనూ లేదు. శాస్త్రాలలో భక్తి మార్గపు జ్ఞానం ఉంది. సద్గతి మార్గపు జ్ఞానం మనుష్యమాత్రంలో ఏమాత్రమూ లేదు. అందరూ భక్తిని నేర్పించేవారే. శాస్త్రాలు చదవండి, దానపుణ్యాలు చెయ్యండి అని అంటారు. ఈ భక్తి ద్వాపరం నుండి కొనసాగుతూ వస్తుంది. సత్యత్రేతాయుగాలలో ఉన్నది జ్ఞాన ప్రారబ్ధము. అక్కడ కూడా ఈ జ్ఞానం కొనసాగుతూ వస్తుందని కాదు. భారత్కు ఈ వారసత్వం ఏదైతే ఉండేదో అది తండ్రి ద్వారా సంగంయుగంలోనే లభించింది. అది మళ్లీ ఇప్పుడు మీకు లభిస్తుంది. భారతవాసులు ఎప్పుడైతే నరకవాసులుగా అనంతమైన దుఃఖితులుగా అవుతారో అప్పుడు ఓ పతిత పావన, దుఃఖహర్త సుఖకర్త అని పిలుస్తారు. ఎవరికి? సర్వులకు. ఎందుకంటే ముఖ్యంగా భారత్లో మరియు పూర్తి ప్రపంచంలో అందరిలోనూ 5 వికారాలున్నాయి. తండ్రి పతిత పావనుడు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము కల్పం యొక్క సంగమంలో వస్తాను, సర్వులకు సద్గతిదాతగా అవుతాను. అహల్యలు, వేశ్యలు మరియు గురువులెవరైతే ఉన్నారో వారందరి ఉద్ధరణను నేనే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది ఉన్నదే పతిత ప్రపంచము. పావన ప్రపంచమని సత్యుగాన్నంటారు.
భారత్లో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు అన్నది భారతవాసులకు తెలియదు. పతితఖండం అనగా అసత్యఖండం, పావనఖండం అనగా సత్యఖండం. భారత్ పావనఖండంగా ఉండేది. ఈ భారత్ అవినాశీ ఖండము. ఇదెప్పుడూ వినాశనం అవ్వదు. ఎప్పుడైతే వీరి రాజ్యం లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదో అప్పుడు ఇతర ఖండాలేవీ లేవు. అవన్నీ తర్వాత వస్తాయి. మనుషులైతే కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని రాసేశారు. తండ్రి అంటారు, కల్పం ఆయువు 5000 సంవత్సరాలు. అలాగే మనుషులు 84 లక్షల జన్మలు తీసుకుంటారని వారంటారు. మనుషులను కుక్క, పిల్లి, గాడిద మొదలైన వాటన్నిట్లా చేసేశారు. కాని కుక్కలు, పిల్లుల జన్మలు వేరు. 84 లక్షల వెరైటీలున్నాయి. మనుషుల వెరైటీ అయితే ఒక్కటే. వారికి 84 జన్మలున్నాయి. తండ్రి అంటారు, భారతవాసులు తమ ధర్మాన్ని డ్రామా ప్లాన్ అనుసారంగా మర్చిపోయారు. కలియుగాంతంలో పూర్తిగా పతితంగా అయిపోయారు. మళ్లీ తండ్రి సంగమంలో వచ్చి పావనంగా తయారు చేస్తారు. దీనిని దుఃఖధామమని అంటారు. మళ్లీ భారత్ సుఖధామంగా ఉంటుంది. తండ్రి అంటారు, ఓ పిల్లలు, భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. ఆ తర్వాత మీరు 84 జన్మల మెట్లు దిగుతారు. సతో నుండి రజో, తమోలలోకి తప్పకుండా రావాలి. దేవతలైన మీ వంటి ధనవంతులుగా, సదా సంతోషంగా, సదా ఆరోగ్యంగా, సదా సంపన్నంగా ఇంకెవ్వరూ ఉండరు. భారత్ ఎంత షావుకారుగా ఉండేది. వజ్రవైడూర్యాలైతే రాళ్లవలె ఎన్నో ఉండేవి. 2 యుగాల తర్వాత భక్తి మార్గంలో ఇంత పెద్ద పెద్ద మందిరాలు తయారు చేస్తారు. అది కూడా ఎంత పెద్ద మందిరాలను తయారు చేశారు. సోమనాథ మందిరం అత్యంత పెద్దదిగా ఉండేది. కేవలం ఒక్క మందిరం మాత్రమే ఉండదు కదా. ఇంకా ఎందరో రాజుల మందిరాలుండేవి. ఎంతగా దోచుకుని తీసుకెళ్లిపోయారు. తండ్రి పిల్లలైన మీకు స్మృతిని కలిగిస్తున్నారు. నేను మిమ్మల్ని ఎంత షావుకార్లుగా తయారు చేశాను. యథా మహారాజా మహారాణి, మీరు కూడా సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. వారిని భగవాన్, భగవతి అని కూడా అనొచ్చు. కాని తండ్రి అర్థం చేయించారు, భగవంతుడు ఒక్కరే. వారే తండ్రి. కేవలం ఈశ్వరుడు లేక ప్రభు అని అనడంతో వారు సర్వాత్మలకు తండ్రి అన్నది గుర్తుకు రాదు. తండ్రి కూర్చుని కథను వినిపిస్తారు. ఇప్పుడిది మీ అనేక జన్మల అంతిమ జన్మ. ఇది ఒక్కరి విషయం కాదు. అలాగని యుద్ధ మైదానం మొదలైనవేవీ లేవు. తమ రాజ్యం ఉండేది అని భారతవాసులు మర్చిపోయారు. సత్యుగ ఆయువును ఎక్కువగా చేయడం వలన చాలా దూరం తీసుకువెళ్లిపోయారు. మనుషులను భగవంతుడు అని అనలేరని తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. మనుషులెవరికీ సద్గతినివ్వలేరు. సర్వుల సద్గతిదాత, పతితుల పావనకర్త ఒక్కరే అని నానుడి ఉంది. సత్యమైన బాబా ఒక్కరే ఉన్నారు. వారే సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. పూజలు కూడా చేస్తారు. కాని భక్తి మార్గంలో మీరు ఎవరి పూజనైతే చేస్తూ వచ్చారో వారిలో ఒక్కరి జీవిత చరిత్ర గురించి కూడా మీకు తెలీదు. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు శివ జయంతిని జరుపుకుంటారు కదా. ఆ తండ్రి కొత్త ప్రపంచ రచయిత. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. వారు అనంతమైన సుఖాన్నిచ్చేవారు. సత్యుగంలో చాలా సుఖముండేది. దానిని ఎలా స్థాపించారు మరియు ఎవరు స్థాపించారు, ఇది తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. వచ్చి నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేయడం, లేక భ్రష్టాచారులను శ్రేష్టాచారి దేవతలుగా తయారు చేయడం, ఈ పని తండ్రిదే. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. మిమ్మల్ని పతితంగా ఎవరు తయారు చేస్తారు? ఈ రావణుడు.
దుఃఖాన్ని కూడా ఈశ్వరుడే ఇస్తారని మనుషులంటారు. తండ్రి అంటారు, నేనైతే అందరికీ ఎంత సుఖాన్ని ఇస్తానంటే ఇక మళ్లీ అర్ధకల్పం వరకు మీరు తండ్రిని స్మరణ చేయరు. మళ్లీ ఎప్పుడైతే రావణరాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు అందర్నీ పూజించడం మొదలుపెడతారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. బాబా, మేమెన్ని జన్మలు తీసుకున్నాము అని పిల్లలు అడుగుతారు. బాబా అంటారు, మధురాతి మధురమైన భారతవాసులు, ఓ ఆత్మలు, నేనిప్పుడు మీకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను. పిల్లలు, మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు 21 జన్మల కోసం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. అందరూ కలిసి రారు కదా. మీరే సత్యుగ సూర్యవంశీ పదవిని మళ్లీ తీసుకుంటారు. అనగా సత్యాతి సత్యమైన బాబా ద్వారా నరుని నుండి నారాయణునిగా అయ్యే సత్య జ్ఞానాన్ని వింటారు. ఇది జ్ఞానము, అది భక్తి. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం కోసం ఉన్నాయి. అవి జ్ఞాన మార్గానికి చెందినవి కావు. ఇది ఆధ్యాత్మికమైన ఆత్మిక జ్ఞానము. సుప్రీం ఆత్మ కూర్చుని జ్ఞానాన్ని ఇస్తారు. పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వాల్సుంటుంది. స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకుని నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి అర్థం చేయిస్తారు, ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలుంటాయి. వాటి అనుసారంగానే మనుషులకు మంచి లేక చెడు జన్మ లభిస్తుంది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, ఇంతకుముందు పావనంగా ఉన్న వీరే అంతిమ జన్మలో పతితంగా ఉన్నారు. తతత్వం. తండ్రినైన నేను ఈ పాత రావణ ప్రపంచంలోకి, పతిత ప్రపంచంలోకి రావాల్సి ఉంటుంది. నేను రావడం కూడా ఎవరైతే మళ్లీ మొదటి నంబర్లోకి వెళ్లేదుందో అతని తనువులోకి వచ్చేదుంది. సూర్యవంశీలే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. వీరు బ్రహ్మ మరియు బ్రహ్మ వంశీయులైన బ్రాహ్మణులు. తండ్రి అయితే ప్రతిరోజు అర్థం చేయిస్తారు. రాతి బుద్ధిని పారసు బుద్ధిగా చేయడం పిన్నం ఇంటికి వెళ్లినంత సులువేమీ కాదు. ఓ ఆత్మలు, ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి. ఓ ఆత్మలు, ఒక్క తండ్రిని స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి. దేహ సంబంధాలను విడిచిపెట్టండి. మరణించడమైతే అందరూ మరణించవలసిందే. ఇది అందరి వానప్రస్థావస్థ. ఒక్క సద్గురు తప్ప ఇతరులెవ్వరూ సర్వులకు సద్గతిదాతగా అవ్వలేరు. తండ్రి అంటారు, ఓ భారతవాసులైన పిల్లలు, మీరే మొట్టమొదట నా నుండి దూరమయ్యారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అని అంటూ ఉంటారు. మొట్టమొదట భారతవాసి దేవీదేవతా ధర్మస్థులైన మీరే వచ్చారు. ఇతర ధర్మాల వారికి కొన్ని జన్మలే ఉంటాయి. పూర్తి చక్రమంతా ఎలా తిరుగుతుంది అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే ధారణ చేయలేరో వారికి కూడా ఇది చాలా సహజము. ఆత్మలు ధారణ చేస్తాయి, పుణ్యాత్మగా పాపాత్మగా అవుతాయి కదా. ఇది మీ 84వ అంతిమ జన్మ. మీరందరూ వానప్రస్థావస్థలో ఉన్నారు. వానప్రస్థావస్థలో ఉన్నవారు మంత్రం తీసుకునేందుకు గురువులను ఆశ్రయిస్తారు. మీకైతే ఇప్పుడు దేహధారి గురువులను ఆశ్రయించవలసిన అవసరం లేదు. మీ అందరికీ నేను తండ్రిని, టీచర్ను, గురువును. నన్ను ఓ పతితపావన శివ్ బాబా అని అంటారు కూడా. ఇప్పుడు స్మృతి కలిగింది. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మ సత్యమైనది, చైతన్యమైనది. ఎందుకంటే ఆత్మ అమరమైనది. ఆత్మలందరిలోనూ పాత్ర నిండి ఉంది. తండ్రి కూడా సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడైన కారణంగా ఏమంటారంటే, నాకు పూర్తి వృక్షం యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు, అందుకే నన్ను నాలెడ్జ్ఫుల్ అని అంటారు. మీకు కూడా పూర్తి జ్ఞానం ఉంది.
బీజం నుండి వృక్షం ఎలా వెలువడుతుంది? వృక్షం పెద్దదవడానికి సమయం పడుతుంది కదా. తండ్రి అంటారు, నేను బీజరూపుడను. అంతిమంలో మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇప్పుడు చూడండి, దేవీదేవతా ధర్మం యొక్క పునాది లేదు, అది మాయమైపోయింది. ఎప్పుడైతే దేవతా ధర్మం మాయమైపోతుందో అప్పుడు తండ్రి రావాల్సి ఉంటుంది. ఏకధర్మాన్ని స్థాపన చేసి మిగిలిన వాటన్నింటినీ వినాశనం చేయించేస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా తండ్రి ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తున్నారు. ఇదంతా కూడా తయారై ఉన్న డ్రామా. ఇది అంతమవ్వదు. తండ్రి అంతిమంలో వస్తారు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించాల్సి వచ్చినప్పుడు వస్తారు. అనగా తప్పకుండా సంగమంలోనే వస్తారు. మీకు ఒకే తండ్రి ఉన్నారు. ఆత్మలందరూ సోదరులు. మూలవతనంలో నివసించేవారు. ఆ ఒక్క తండ్రిని అందరూ తలుచుకుంటారు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు. రావణ రాజ్యంలో దుఃఖం ఉంది కదా, ఇక్కడ స్మరణ చేసుకుంటారు. కావున సర్వుల సద్గతిదాతైన తండ్రి ఒక్కరే. వారికే మహిమ ఉంది. తండ్రి రాకపోతే భారత్ను స్వర్గంగా ఎవరు తయారు చేస్తారు? ఇస్లాములు మొదలైన వారెవరైతే ఉన్నారో అందరూ ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నారు. అందరూ పునర్జన్మలనైతే తప్పకుండా తీసుకోవాల్సిందే. ఇప్పుడు పునర్జన్మలు నరకంలో ఉంటాయి, అంతేకాని స్వర్గంలోకి వెళ్లిపోతారని కాదు. స్వర్గస్థులయ్యారని హిందువులంటారు. అంటే తప్పకుండా అప్పటి వరకు నరకంలో ఉన్నట్లు మరియు అప్పుడు స్వర్గంలోకి వెళ్ళినట్లు కదా. మీ నోట్లో గులాబ్ జామున్. స్వర్గవాసులుగా అయినట్లయితే మళ్లీ నరకపు ఆసురీ వైభవాలను వారికి మీరెందుకు తినిపిస్తారు? బెంగాల్లో చేపలు మొదలైనవి కూడా తినిపిస్తారు. అరే, వారు వాటినన్నింటినీ తినవలసిన అవసరమేముంది? ఫలానా వారు నిర్వాణధామానికి వెళ్లారని అంటారు. అవన్నీ ప్రగల్భాలని తండ్రి అంటారు. ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. మొదటి నంబర్ వారే 84 జన్మలు తీసుకోవాల్సి ఉన్నప్పుడు ఇక మిగతా వారు ఎలా వెళ్లగలరు? తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. భక్తి మార్గంలో ఎంత కష్టం ఉంటుంది. రామా రామా అని జపిస్తూ రోమాలు నిక్కబొడ్చుకుంటాయి. అదంతా భక్తి మార్గము. ఈ సూర్యచంద్రులు కూడా ప్రకాశాన్ని ఇస్తాయని మీకు తెలుసు. ఇవేమీ దేవతలు కావు. వాస్తవానికి జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుడు మరియు జ్ఞానసితార్లో ఉన్నారు. వారికే మహిమ ఉంది. వారు మళ్లీ సూర్యదేవతాయ నమః అని అంటారు. సూర్యుణ్ణి దేవతగా భావిస్తూ నీటిని అర్పిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇదంతా భక్తి మార్గము. ఇది మళ్లీ ఉంటుంది. మొట్టమొదట ఒక్క శివ్ బాబాకు అవ్యభిచారి భక్తి జరుగుతుంది. ఆ తర్వాత దేవతలకు జరుగుతుంది. ఆ తర్వాత ఇక దిగిపోతూ దిగిపోతూ ఇప్పుడు చూడండి, 3 రోడ్ల కూడలిలో కూడా మట్టి దీపాన్ని వెలిగించి నూనె మొదలైనవి వేసి దానిని కూడా పూజిస్తారు. తత్వాలను కూడా పూజిస్తారు. మనుషుల చిత్రాలను కూడా తయారు చేసి పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు వీటి ద్వారా ఎటువంటి ప్రాప్తి లభించదు. ఈ విషయాలను పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మ నుండి చెడు సంస్కారాలను తొలగించుకునేందుకు దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి. ఇది అంతిమ 84వ జన్మ. ఇది వానప్రస్థ అవస్థ. అందుకే పుణ్యాత్మగా అయ్యే కృషి చేయాలి. రెండవ పాయింట్,
దేహ సంబంధాలన్నింటినీ విడిచి ఒక్క తండ్రిని మరియు రాజ్యాన్ని స్మృతి చేయాలి. బీజం మరియు వృక్షం యొక్క జ్ఞానాన్ని స్మరిస్తూ సదా హర్షితంగా ఉండాలి. వరదానము: ఉపరామంగా మరియు ఎవర్ రెడీగా అయ్యి బుద్ధి ద్వారా అశరీరీ స్థితి యొక్క అభ్యాసం చేసే సర్వ కళలలో సంపన్న భవ. ఏ విధంగా సర్కస్లో కళలు చూపించే కళాకారుల యొక్క ప్రతి కర్మ ఒక కళగా ఉంటుంది. ఆ కళాకారులు శరీరం యొక్క ఏ అంగాన్నైనా ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కోసం కావాలంటే అంత సమయం మలుచుకోగలుగుతారు. అదే కళ. అదే విధంగా పిల్లలైన మీరు బుద్ధిని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం, ఎక్కడ స్థిరం చేయాలంటే అక్కడ స్థిరం చేయండి. ఇదే అన్నింటికంటే పెద్ద కళ. ఈ ఒక్క కళతోనే 16 కళల సంపన్నంగా అయిపోతారు. దీని కొరకు ఎంత ఉపరామంగా మరియు ఎవర్ రెడీగా అవ్వండంటే ఆజ్ఞానుసారంగా ఒక్క క్షణంలో అశరీరిగా అయిపోండి. యుద్ధంలో సమయం పోకూడదు. స్లోగన్: సరళత మరియు సహనశీలత గుణాలను ధారణ చేసేవారే సత్యమైన స్నేహులు మరియు సహయోగులు. అవ్యక్త ప్రేరణలు: ఈ అవ్యక్తి మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. పరమాత్మ జ్ఞాని పిల్లలెవరైతే ఉన్నారో వారికి జ్ఞానం యొక్క ఫలంగా ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వం సంగమంలోనే ప్రాప్తిస్తుంది. జ్ఞానం అనగా వివేకము. వివేకవంతులు ప్రతి కర్మను చేస్తూ సదా స్వయాన్ని బంధనముక్తులుగా, సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా తయారు చేసుకునే వివేకాన్ని ఉంచుతారు. వారి ప్రతి సంకల్పము, మాట, కర్మ, సంబంధము మరియు సంపర్కంలో ముక్తి జీవన్ముక్తి యొక్క స్థితి ఉంటుంది. దానినే అతీతంగా మరియు ప్రియంగా ఉండటమని అంటారు. ఓం శాంతి.